and welcome to KICK. పప్పుకు నెయ్యి కావాలి, కోతికి కొబ్బరి చిప్ప కావాలి. పప్పుకు నెయ్యి కావాలి, కోతికి కొబ్బరి చిప్ప కావాలి, ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి. అదేంటో నా కిక్కు షోలో మీకు కవిత కావాలి. చూడటానికి సన్నగా ఉన్నా కానీ చాలా విషయం ఉందా. ఓకే, సో ఇవాళ మన షోలో 2 గ్యాంగులు. లెట్స్ ఇన్వైట్ ద ఫస్ట్ గ్యాంగ్. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? థియేటర్ మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న స్వీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 శైలజా, నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 శైలజా, నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. మారలేదు, మా నాన్న కోపం వస్తే తిట్టు మారలేదు, నెలవారీ సామాన్లు మారలేదు. సూపర్. సో శైలజ అంటే మీ ఇంటి పక్కన ఉంటుంది ఆవిడ. ఎస్. ఓకే, విన్నారా అండి? వెరీ గుడ్. నీ పేరు? మోహన్ కృష్ణ. మోహన్ కృష్ణ. Yes. ఏమని పిలుస్తుంటారు? మోహనా కృష్ణనా? మోహన్. మోహన్ అనే పిలుస్తారు. సో ఏం చేస్తుంటావు మోహన్ కృష్ణ? స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. పాత ఏమైనా సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ లేవు. లేవుగా? అటెండెన్స్ ప్రాబ్లం ఏం లేదుగా? లేదు. బంక్ బానే కొడతావా? సూపర్. ఎక్కడ, ఏ కాలేజ్? సెయింట్ మ్యారీస్. సెయింట్ మేరీస్. మా కాలేజ్ కూడా పక్కనే ఉండేది. మీరు కొండ కింద, మేము కొండ పైన, అంతే తేడా. సూపర్ వా. ఎదలుతులు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటా? చదువుకుంటాను. ఎంటెక్. అది. ఎస్. దాని తర్వాత పెళ్లి చేసుకుంటా. ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి? అంటే అలా కాదు, దాని తర్వాత జాబ్ చేయి, ఇంకొన్నాళ్ళు ఆనందంగా ఉండు. ఎందుకు అప్పుడు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోకప్పుడు లైఫ్ లో? నీ పేరు? లాస్యా. లాస్యా. ఏం చేస్తుంటారు లాస్యా? నేను ఫార్మసీ ఫస్ట్ సెకండ్ ఇయర్. ఇది బి ఫార్మసీ లాంటిదా? బి ఫార్మసీ అనా ఇది? అది వేరు ఇది వేరు అనుకుంటున్నాను నేను. ఫార్మసీ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? సెయింట్ మేరీస్. సో ఒకళ్ళు మెడికల్, ఒకళ్ళు ఇంజనీరింగ్ సంబంధించిందా? వెరీ గుడ్. బాగుంటుంది మీ కాలేజ్? చాలా. రీసెంట్ గా అంటే బంక్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది, ఇదివరకు కొంచెం కష్టం అయ్యేది అందరికి. ఇప్పుడు కూడా ఈజీ, ఇప్పటికీ ఈజీ. ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని బాగా అరేంజ్ ఉన్నాయి. అదే బ్యాక్ గేట్ సైడ్, గ్రౌండ్ బ్యాక్ సైడ్ నుంచి కొడతారు. సార్ ఏంటి ఇంకా మార్చలేదు ఆ గోడ? లాస్ట్ టైమే. ఓకే, నేను చెప్పానమ్మా, ఇంక ప్రాబ్లం ఉండదు. వెరీ గుడ్. అండ్ అదర్ దాన్ స్టడీస్ ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి? డాన్సింగ్. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్, ఏ స్కూల్ అమ్మా? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజ్. ఓకే, సారీ. సో పేరు? జ్యోతిష్మ. జ్యోతిష్మ. ఏం చేస్తుంటావు? ఫార్మసీ, బి ఫార్మసీ. బి ఫార్మసీ. మిమ్మల్ని కూడా అదే సేమ్ సెయింట్ మేరీస్ లో జాయిన్ చేశారా? సెకండ్ ఇయర్. వెరీ గుడ్, సూపర్. సో కాలేజ్ దాకా వెళ్ళి రావడంలో కొంచెం బకచిక్కిపోయే ప్రాబ్లం లేదు, దూరం కదా కాలేజ్. సో ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తుంటాం? లిజనింగ్ సాంగ్స్. పాడతాను కూడా. పాడరా? పాడతాను. పాడతారా? తగులుకోమ్మ ఒకటి. గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూసాయాలేదాకా ఎదురు చూసా, గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూసాయాలేదాకా ఎదురు చూసా, ఇంతలోన విరిగిపోయే ముద్ద రాసా, నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ, కోరుకున్న వచ్చింది వచ్చి దగ్గరికి వచ్చి దా దా. కోరుకున్న కోరుకన్న కోరు ముద్ద ఎప్పుడమ్మా, ఓరి పిల్లడా తెల్లడా మల్ల పూల తెల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. సూపర్. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇండియా స్మాషర్. సుమన్. సుమన్ ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నా. ఎక్కడ? గోద్రేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు ఆవిడ? గోద్రేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, గోద్రేజ్ కంపెనీ. ఎస్. ఇక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్ లోనే, కొంపల్లి. కొంపల్లి. సో ఫ్రీ టైం దొరుకుతుంటదా? దొరుకుతుంది. సినిమాలు బాగా చూస్తావు? బాగా చూస్తా. బాగా చూస్తావు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? అనుష్క.
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఆవిడ హైట్ ఉంటది కాబట్టి వాళ్ళని హీల్ చేసేవాడు. హీల్ చేసేసుకుంటా. హీల్ చేసి హీల్ manage చేసుకుంటామా? ఆ మాత్రం వేసుకోవాలి. తమ్ముడు ఆ మాత్రం హీల్ వేసుకోవాలి. అక్క పక్కన ఉన్నప్పుడు, ఇప్పుడు కలిసి వెళ్తున్నప్పుడు ఆవిడకి తోడుగా ఉండు ఎప్పుడైనా. అక్క కాదు, ఓకేనా? ఆ? వదిల్ లాంటిది. ఏం బామ్మర్ది? ఏం బామ్మర్ది? ఏంటి? ఒక లైలా కోసం ఓకే, సో మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి. సో బాగా డిసైడ్ చేసుకోండి మీ గ్యాంగ్ కి ఏ పేరు పెడదాం అనేది. వడా గ్యాంగ్. వడ గ్యాంగ్. ఏం వాడా? వడ గ్యాంగ్. వడా? వడ. You mean that round between hole? Yeah. Oh my God. Why వడా? పొద్దున్నే టిఫిన్స్ లో బాగుంటుంది. హోల్ ఉంటది కదా, దట్టనమాట. కళ్ళంలోకి చూడొచ్చు. చూడొచ్చు కదా. చూడొచ్చా? తినమ్మా, చూడక అందులోంచి నూనె ముక్కు కంటుకుంటుంది. సో మీ గ్యాంగ్ పేరు వడా గ్యాంగ్. Yes. పర్లేదు, మీరు బాగా క్రేజీగా ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. Thank you. సో మీ అపోజిషన్ పార్టీ ఏం చేస్తారో చూద్దాం. Okay. లెట్స్ ఇన్వైట్ ది అదర్ గ్యాంగ్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైమ్ ఇస్ట్ మారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో, ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వాళ్ళు చూపుతా. The night is still young, 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 yeah, yeah. Water in the cold, vodka undergo, mixing on the go, just nanu talapuko, dance floor, cheruko, dirty dance, chesuko, trance floor, telugo, that's the best way to go. Oppukove pilla, just be my lela, let your hair down right now, the night is still young. మొత్తం యంగ్ టీమ్ అంతా వచ్చారు. ఎస్, మీ పేరు? రచన. రచన. ఏ స్కూల్? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? ఎందుకు కోపంగా ఉన్నావు? రచన ఏ కాలేజ్? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. కాలేజ్ పేరు అదా? కాలేజ్ పేరు చైతన్య. ఓ, చైతన్య కాలేజ్. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. ఓకే, ఇష్టమా? ఇష్టం కాదు, కష్టం. తప్పదా? హా. ఏమంటారా? ఎంత రాసామ్మా? ఇంకా రాలేదు కదా, అవ్వలేదు కదా. ఓ, ఇంకా అవ్వలేదు. బాగా చదివి రాయమ్మా. జాగ్రత్తగా రాయి. చెప్పావు కదా, ఏముండదు, నేను ఏబిసిడీలే ఉంటాయి అంతే. మొత్తం అంతా ఏబిసిడీలే ఉంటాయి. మనందరం క్వశ్చన్లు ఏబిసిడీలే ఉంటాయి. అదేంటో జాగ్రత్తగా కష్టపడి చదువునానా. హాల్ టికెట్ నెంబర్ కి ర్యాంక్ కొంచెమైనా తేడా ఉండాలి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు? ప్రేమ్ సాగర్. ప్రేమ్ సాగర్. మ్యూజికల్ గా ఉంది మీ పేరు. సో ఏం చేస్తుంటారు? మ్యూజిషియన్. అవునా? సో మీరు మ్యూజిషియన్ అవుతారనే పెట్టారు ఆ పేరు, లేకపోతే పేరు పెట్టాక నేర్చుకున్నారు మ్యూజిక్? ఏమో తెలియదు, మరి అమ్మ నాన్నకే తెలియదు. మీరు పర్సనల్ గా ఏమైనా పాటలు ఏమైనా రాసుకున్నారా? ఎస్, మా కోసం ఏదైనా పాడతారా? షూర్ థింగ్. యా, అంటే మీరు సింగింగ్ కూడా చేస్తారు? ఎస్, సింగింగ్ కూడా. మ్యూజిక్ కూడా? ఏది వాయిస్తారు మ్యూజిక్ లో ఎక్కువ? గిటార్. తెచ్చారేంటి? తెచ్చేసా. తెచ్చావా? తీసుకురా నాయన, ఇంకేది కాలేసి. కమాన్ కమాన్. నువ్వు కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి వాయించు ఫస్ట్. దాని తర్వాత మాకు నచ్చిన సాంగ్ ఏదైనా అడుగుతాం, అది మాకు. షూర్ షూర్ షూర్. ఇలా కాకుండా మనం మంచి ఫీల్ వస్తుంది. కూర్చుందా? ఈ సాంగ్ నా స్పెషల్ పర్సన్ గురించి రాసా. పేరేంటి? పేరు డిస్క్లోజ్ చేయదు, అదే ఫ్యామిలీ పేరు అదా? ఆంటీ విన్నారా? ఓకే, సో ఎవరి కోసం స్పెషల్ పర్సన్ కోసం ఇప్పుడు మన సాగరు సంగీతం వాయిస్తారు. అందరా రాక్షసివా నన్నే తోచేసావా, అందరా రాక్షసివా నన్నే తోచేసావా. హే పిల్ల, నీ కళ్ళు పూల పుష్పం. హే పిల్ల, నీ వల్లు అందాల బాణం. విరిసే వెన్నెలవా, కూసే కోయిలవా, విరిసే
కురిసే వెన్నెలవా కూసే కోయిలవా అంజన రాక్షసివా నన్నే దోచేసావా అంజన రాక్షసివా నన్నే దోచేసావా. సూపర్. అసలు విషయం చాలా బాగుంది, కానీ తిడుతున్నాడు ఏంటి అబ్బాయి అమ్మాయిని? రాక్షస్ అంటున్నాడు, దొంగ అంటున్నాడు, ఏంటి దోచేసావు అంటున్నావు, ఏంటి నా తప్పు అంటే రొమాంటిక్ గా వాయిస్తున్నప్పుడు వాళ్ళకి పాప అర్థం కావట్లే, కానీ నా డెప్త్ ఉన్నాడు ఆలోచిస్తే బాగా తిడుతున్నాడు అమ్మాయిని. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ బ్రదర్. వండర్ఫుల్ టాలెంట్, మ్యూజిక్ అనేది ఒక వండర్ఫుల్ టాలెంట్ అది. సో ఇలాగే నువ్వు బాగా షైన్ అవుతూ బీభత్సాలు సృష్టించాలని, ఎప్పటికైనా నా అంత మంచి మ్యూజిషియన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ ఎస్, మీరు? నా పేరు స్కైని స్కైని. అండ్ ఐఎమ్ ఫ్రమ్ మెదక్. స్కైని ఏం చేస్తుంటావు? నేను +2 కంప్లీట్ చేశాను. అప్పుడే? ఏ +2 అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి. మెదక్ నుంచి. ఓ వెరీ గుడ్, సో స్వీట్. ఓకే, అండ్ గురుగారు మేస్తారు? నా పేరు కాళోజీ అండి. కాళోజీ అంటే? అంటే తెలంగాణ రైటర్ ఆయన పేరు అండి. తెలంగాణ రైటర్ ఆయన పేరు. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను ప్రెజెంట్ ఎట్రోలో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్, యాక్టింగ్? యాక్టింగ్. యాక్టింగ్ ఇష్టం బాగా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మీ నలుగురికి. ఇటు సైడ్ వడా గ్యాంగ్ అంట, ఎందుకంటే దానికి ఒక చిల్లు ఉంటుందంట, అందుకనంట. మీకు విషయం చెప్తా, వాడక చిల్లు ఉంటుంది అన్న. ఓకే, సో మీ గ్యాంగ్ పేరు ఏంటో డిసైడ్ చేసుకోండి. సో అటు సైడ్ చిల్లుంది కాబట్టి మా దాంట్లో కూడా చిల్లుందా? చిల్లుంది కదా వడలో. పేరా? ఓకే. సో మా పేర్లో కూడా చిల్లుండేలా చూసుకుంటాం. ఏంటి? కాకపోతే వడ చప్పగా ఉంటది, మరి స్పైసీ. సో మా గ్యాంగ్ పేరు గారే గ్యాంగ్. పిచ్చి అంటారు సార్ దీన్ని, మామూలుగా అనరు, మామూలు పిచ్చి కాదు ఇది. సరే, ఇవాళ ఈ షో అయిపోయే లోపల వడంటే ఏంటి, గారంటే ఏంటో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్, రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడాలి. ఎవరా ఇద్దరు? మీరు రండి. మ్యూజిక్ ఆన్. Music on. Disco on. Move it on. Slowly. The time starts in 3, 2, 1, go. చిట్టపట్టలు. చిట్టపట్టలు. చింతపండు. చిట్టపట్టలు. చింతపండు. చిట్టపట్టలు. సీతపచ్చటు. చిట్టపట్టలు. సీతమ్మందాలు. చిట్టపట్టలు. విడదీమా. సీత. చిట్ట పట్టలు. చిట్ట సీత పట్టలు. సీతపటలు. చిట్టపట్టలు. చిట్ట చిత్తపదాలు. చిట్ట అలాగే ఉండు అయితే. ఖర్జూర. ఖర్జూర. ఖర్జూరం. 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 నేరస్తుడు. నేరస్తుడు. ఏలా జంతువు. నేరస్తుడు. నేరస్తుడు. ఎర్రతోలు. నేరస్తుడు. నేరస్తుడు. ఎర్ర జంతువు. నేరస్తుడు. జంతు బాలే. నేరస్తుడు. పొడి చేస్తే లోపల వేస్తారు కదా. గుణపం పోటు. నేరస్తుడు. ఎర్ర అర్జున. జంతువు. అర్జున. అర్చుత. అర్జున. ఆవిడెవరు? అర్జున. అచ్యుత. అర్జున. అర్జున. ఇద్దరు. ఇద్దరు. గెద్దలు. ఇద్దరు. గాలిపటం. ఇద్దరు. కథలు. ఇద్దరు. గెద్దలు. ఇద్దరు. ఇద్దరు. గెద్దలు. ఇద్దరు. ముక్కగా మనక. ఇద్దరు. గెద్దలు. ఇద్దరు. ఈ ఈ ఈ ఈ ఈ పేటకు చిరంజీవి. ముఠావేస్త్రి. పాస్. పౌడర్. పౌడర్. పౌరానికి పంచరానికి. అంత చెప్పింది ఆవిడ, అసలు ఇంతేగా ఓడండి. పౌడర్. పౌడర్ అంటది భయ్యా, పౌడర్ పౌడర్ పౌడర్. పౌలే. పౌడర్. పౌలే కదా మరి. పౌడర్. పౌడన్. పౌడర్. పౌడన్. పౌడర్ రైట్ ఆన్సర్.
ఇద్దరు చెప్పలేదు. అర్జున చెప్పిండు రైట్ ఆన్సర్. నేరస్తుడు చెప్పలేదు. ఖర్జూరంగి చెప్పాడా? చిట్టపట్టలు చింతపండు అంటే అక్కడి నుంచి అలాగే వస్తే పౌడర్. అర్జున అండ్ ఖర్జూరం 3 కలిపి 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఓకే, సో వడా గ్యాంగ్ 300 వచ్చాయి. ఇంతకీ ఇట్ సైడ్ మరి ఎవరిద్దరు వస్తున్నారు? ఈజీ దివనా? మ్యూజిక్. ఈ రౌండ్ ఆడాలంటే యాజ్ యూజువల్ ప్రతి రౌండ్ లో నేను చెప్తాను కదా, బాగా పిచ్చి ఉండాలి. కనీసం వాళ్ళకంటే ఎక్కువ పిచ్చి ఉండాలి కదా. సో ఆయనకుందా పిచ్చి? పిచ్చి ఉందా? ఉంది. వెరీ గుడ్, ప్రాబ్లం లేదు. టైమర్ ఆన్ స్క్రీన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. భీమవరం. భీమవరం. ప్రేమ భీమవరం. భీమవరం. ప్రియతమా. భీమవరం. ప్రేమవరం. భీమవరం. ప్రేమించుకుందాం రా. భీమవరం. నాశనం అయిపోతాయ్యా, నీకెందుకు అవన్నీ చెప్పు చిన్నపిల్లాడివి. భీమవరం పాలు కబల్ల. భీమవరం. ప్రేమవరం అంట. అందాల రాశి. అందాల రాశి. అందాల రాక్షసి. రాశి. రాశి. రాక్షసి. రాశి. రాక్షసి. రాశి. సి. రాశి. ముద్దాడ్. అది విడాకులు. విడాకులు. సనత్ నగర్ సత్తి. సనత్ నగర్ సత్తి. శైలజ. ఎందుకు ఇంత రొమాంటిక్ ఉన్నావు నువ్వు? ఏం చెప్పిన అటు ఎందుకు వెళ్తుంది? సనత్ నగర్ సత్తి అంటే చెప్పు. వినపడట్లేదండి. సనత్ నగర్ సత్తి అంటే చెప్పు. సనత్ నగర్ సత్తి. ఏంటి? సనత్ నగర్ సత్తి. సనత్ నగర్ సత్తి. వెళ్ళిపోయింది. శైలజ కాదు, సత్తి. సనత్ నగర్ సత్తి. ప్రేమ. సనత్ ఏయ్, నగర్. అన్ని అవేనా? దాన్ని దాటి రా బయటికి. చిట్టి రోబో. చిట్టి రోబో. నువ్వు నేను. చిట్టి రోబో. చిట్టి రోబో. చిట్టి రోబో. అత్తమ్మ. అత్తమ్మ. నల్ల బాలు. నల్ల. సంధ్య. నల్ల. సంజన. నల్ల బాలు. కానీ బాబు బాగా రొమాంటిక్. ఏదన్నా సరే వాటికి సంబంధించిందే. సంధ్య, సంజన, ప్రేమ, ప్రేమించుకున్నారా? శైలజ. లాస్ట్ లో ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తుంది. నల్ల బాలు చెప్పలేదు. అత్తమ్మ చెప్పావు. చిట్టి రోబో అంటే నువ్వు నేను అంటున్నావు. చిట్టి రోబో చెప్పలేదు. సనత్ నగర్ సత్తి చెప్పలేదు. మనకెందుకు అలాంటి రావుగా, శైలజాలు ఇవే వస్తాయి అప్పుడు. విడాకులు చెప్పావు. అందాల రాశి చెప్పాలా? రాక్షసి దాకా చెప్పుకొని రాశి చెప్పలా. అండ్ భీమవరం చెప్పమంటే ప్రేమవరం, ప్రేమమయం. ఎందుకే నీకు ఇవన్నీ ఏజ్ లో? సో మొత్తం వాళ్ళకంటే బాగా ఆడావు కాబట్టి 2 రైట్ ఆన్సర్లు చెప్పావు. 200 పాయింట్స్. సో వడా గ్యాంగ్ 300 అండ్ గారే గ్యాంగ్ 200. సో సెకండ్ రౌండ్ లో మాక్సిమం స్కోర్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అండ్ అందుకే అబ్బాయిలను ఆడిపించట్లేదు. ఎందుకంటే గర్ల్స్ చాలు, వాళ్ళు తీసుకొస్తారు మీ టీం కి స్కోర్. ఎందుకంటే మీకంటే వాళ్ళే బాగా ఆడతారు కాబట్టి. సో ఈ రౌండ్ లో లేడీస్ స్పెషల్. చాలా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ ఆడతారు. అండ్ చూస్తున్న వాళ్ళు హెల్ప్ చేయడానికి ఏం లేదు. నాలా ఖాళీగా మీరు కూడా నుంచి ఈ రౌండ్ చూడాలి. ఓకే, సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో వడా గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? జ్యోతి. హే బ్రూస్లీ, వావ్, కమ్ ఆన్. గారె గ్యాంగ్ రచన. రచనా. Here we go, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఎక్కడా భలే ఛాన్సులే. వెగడాలింగ్ తొందరగా రాబోయ్. ఇదిగా తాగడానికి బ్రాందీ, తినటానికి బూందీ. హర్యానా హోటల్ నుంచి బిర్యానీ తెచ్చా.
కమాన్ తాగి తిని ఎంజాయ్ చేద్దాం. ఎక్కువ ఛానల్ ఉంటే రిమోట్ పేలిపోద్ది. సో గారి గ్యాంగ్ అండ్ వడ గ్యాంగ్, ఈ గ్యాంగ్ నుంచి ఇద్దరిని పంపించారు. సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో బాబు మోహన్ గారు ఆయన ఏం ఐటమ్స్ తెచ్చానని చెప్పాడు. గో. ఓకే, బెలూన్ మిమ్మల్ని తెచ్చిందా మీరు బెలూన్ తెచ్చారు నాకు తెలియదు, కానీ మీరైతే వచ్చారు. సో ఫస్ట్ వచ్చింది మీరు కాబట్టి ఆన్సర్ బిర్యానీ, బిర్యానీ. యా. బూందీ, ఆహా. యా. బీర్, బీరా. వైన్. అలాంటిదే, ఒంటికి మంచిగా కావునా నావేమి. రైట్ ఆన్సర్, 200 points. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. తినటానికి బూందీ, హర్యానా హోటల్ నుంచి బిర్యానీ తెచ్చా. ఓకే, అలా జరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే, హైవే అన్నాక చాలా బండ్లు వెళ్తుంటాయి. ఓటమి ముందు ఆవిడ వెళ్ళింది, ఓవర్టేక్ చేసింది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నువ్వు కూడా వద్దు కానమ్మా. ఓకే, సో వడ గ్యాంగ్ 300 points అండ్ గారే గ్యాంగ్ 400 points. సో బొమ్మపడుదిలో ఫస్ట్ వీడియో అయిపోయింది. సెకండ్ వీడియో రెడీయా? తొందరగా వెళ్ళొచ్చే అమ్మా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వెరీ గుడ్. సెకండ్ వీడియో. ఇప్పుడు ఎలా దిగటం? మమ్మీ వేడి వేడిగా వాడుతుంటావు 2 కిలోలు అన్నం 2-3 రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ, పుణ్య దానం చేస్తా. ఇదిగో ముష్టి. నా పేరు ముష్టి కాదు, మై నేమ్ ఇస్ లెగ్ బెగ్గర్. ఓహో, నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట. యా, కాన్వెంట్ స్టడీ. నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ఏబిఎస్ గారి సైకిల్ కి ఏ కలర్ బ్యాగ్ ఉంది? గో. అలా ఇప్పటివరకు ఎవరు పడలేదు తెలుసా? అరే అక్కడ దాకా వచ్చి బెలూన్ తంతే ఎగిరి ముందుకు వచ్చి కాదమ్మా, ఇప్పటి వరకు మా కిక్ చరిత్రలో ఎవరు అలా పడలే. కూర్చున్న ప్లేస్ లో ఇట్రా ఒకసారి రమ్మా, కూర్చోమ్మ ఒకసారి, కూర్చో. ఇలా కూర్చున్న వ్యక్తి బెలూన్ నుంచి వెళ్ళి మోకాళ్ళ మీద పడ్డావు. తలనొప్పిగా లేదు నీకు? కాసేపకి తలనొప్పిలా వస్తూ ఉంటుంది, భరించాలి మనం. ఓకే, జాగ్రత్త, మోకాలు చెప్పలు. ఏదో అర్జెంట్ పనున్నట్టు వెళ్ళొచ్చావు కదా, ఏంటి ఆన్సర్ చెప్పమ్మా? రెడ్ కలర్. మీ దగ్గర ఉన్న స్కోరు రాంగ్ ఆన్సర్ అయితే వాళ్ళ స్కోర్ తో ఈక్వల్ అయిపోతారు. ఆలోచించుకుని ఆన్సర్ చెప్పు. మనకు అసలు టెన్షన్ లేదు, మనకు వెళ్ళి రాలే కదా, మనం ప్రాబ్లమే లేదు. మైనస్ అవ్వాలి కానీ ప్లస్ అవ్వద్దు. అవ్వద్దమ్మా. ఓకే, నేను అదే చేస్తాను చూడు. రెడ్. ఆర్ యు ష్యూర్? ఇంకోసారి ఆలోచించుకో. ఫైనల్ ఆన్సర్ రెడ్. ట్రై చేసా, పాపం వాళ్ళు ఇచ్చాళ్ళు. రైట్ ఆన్సర్, 200 points. Angelina, Angelina, how do you do Hollywood so now? Katrina, Katrina, how are you meri soda sutta sana? ఓకే, ఇంతకీ గారికి చిల్లుంటుందా వడకి చిల్లుంటుందా? వడ. వడకి చిల్లుంటుంది. వడ. వడ. వడకి చిల్లి ఉండి గారికి చిల్లుంటే దీని వడని దాని గారని ఎందుకంటారు? పిచ్చండి. పిచ్చండి. వెరీ గుడ్, ఇప్పటికి దారిలోకి వచ్చారు వీళ్ళు. పొజిషన్ లో కూర్చోమ్మా. ఇదిగో ఈసారి బాపడాలి, నువ్వు సరిగ్గా పడట్లా. ఆన్సర్ ఎలాగో చెప్ప, పడ్డవేనకు బాపడాలి. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు. ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను. తప్ప? అది బ్యూటీ క్వీనా, మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది. నువ్వు అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా? తీసేనా? దాని నెత్తిన కిరీటం పెట్టాను, నా నెత్తికి తెచ్చుకున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ సీన్. మీరు చూసిన ఈ సీన్ లో రాజేంద్ర ప్రసాద్ గారి మెడలో ఎన్ని చైన్స్ ఉన్నాయి? గో.
ఇదిగో వాడా ఇట్రామ్మా. ఇదిగో గారే బెలూన్ వదిలేసేటట్టు. ఓకే ఆన్సర్ ఒకటా? చైన్. ఆర్ యు ష్యూర్? సింగిల్ చైన్. రైట్ ఆన్సర్, 200 points. ఓకే, చిల్లు గారికున్న వడకున్న స్కోర్లు మాత్రం పెరుగుతూ వచ్చాయి. వడా గ్యాంగ్ 500 points, గారే గ్యాంగ్ 600 points. సో లాస్ట్ వీడియో మీరు ఆడతారా, ఎక్స్చేంజ్ చేస్తారా? వెరీ గుడ్. గారే గ్యాంగ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. మీరు ఫీల్డ్ కొత్త కాబట్టి పడితే ఫస్ట్ కొంచెం నెప్పెడుతుంది, తర్వాత అలవాటు అవుతుంది. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. జంబారే జంభారే జంబారే జంభారే ఏటైపోనది ఈ నన్ను తాకినాడు. నేటి నుండి నా పేరేమిటి? ఎక్కడ పోయేది క్వశ్చన్ అడగాలిగా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో జంబారే అని ఎన్నిసార్లు అన్నారు? గో. బెలూన్ ఎగరాలి కదమ్మా. ఓకే, సైడ్ 2 times. 2 times. సో మొత్తం 2 times జంబారే అన్నారు, అంతేగా? ఒక్కసారి వీడియో ప్లే చేయమ్మా. జంబారే జంభారే జంబారే జంభారే రాంగ్ ఆన్సర్, -100 points. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. వెరీ గుడ్. చూసారా, వడవడే గారె గారె. వడా గ్యాంగ్ 500 points అండ్ గారె గ్యాంగ్ మన దగ్గర కూడా 2 చిల్లులు వచ్చాయి, 500 points. మనం 2 rounds ఫినిష్ చేసుకున్నాం. బిభత్సంగా ఆడుతున్నారు మీరు అందరూ, నాకు అర్థమైంది. ఆ మాత్రం నా అంత పిచ్చుంది కాబట్టి వడా గ్యాంగ్ 500 points, గారె గ్యాంగ్ 500 points. సో ఈ 3rd round లో ఇందాక పాపం గర్ల్స్ బాగా కష్టపడ్డారు కాబట్టి ఈసారి బాయ్స్ గెటప్ మారుస్తారు. ప్రదీప్, ఒక చిన్న favor. డాన్స్. ఓకే, మీరు డాన్స్ చేస్తారా? రండి. మీతో నాతో డాన్స్ చేస్తా అన్నారా? ఎందుకలా సడన్ గా ఎందుకు వైల్డ్ థాట్ వచ్చింది? పెద్ద ఫ్యాన్ నీకు, అందుకని. అవునా? సరే మీరు డాన్స్ చేయండి, నేను ఫాలో అయిపో. ఏదైనా సాంగ్ ప్రిపేర్ అయ్యారా? లేదు. పర్లేదు, ఏ సాంగ్ అయినా పర్లేదా? ఆవిడ కోసం ఒక సాంగ్ అంటే వేయండి. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమెత్తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తం కారాలే. కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. 2 చిటికలేసి 2 భుజాలు ఊపి 2 కాళ్ళు అంటే అయిపోయింది పాట. అమ్మో, బట్ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో 3rd round లో ఇలా డాన్స్ కాకుండా మనం స్కిట్లు చేస్తాం అండ్ బాయ్స్ అందరు గెటప్లు చేంజ్ చేసి సరదాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, ఏదైనా సిచ్యువేషన్ తీసుకుని. రైటా? సో వడా గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారు ఇటు, అండ్ గారె గ్యాంగ్ మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. సో 3rd round జంబలగడి పంబ. ఓకే, సో జంబలగడి పంబ రౌండ్ లో వడా గ్యాంగ్ ఏం చేస్తారు, వాళ్ళ వడ వాళ్ళ గోడ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే
ఆన్ స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు పట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. వెరీ గుడ్ సూపర్. విక్కీ కరెక్ట్ గా సెట్ అయింది, చాలా బాగుంది. మీసం కింద లిప్స్టిక్ బాగుంది కాబట్టి సెట్ అయింది అంతా. సో ఇంతకీ గెటప్లు ఎందుకు వేసారు? గర్ల్స్ షాపింగ్ వెళ్ళినా షాపింగ్ మాల్ ఇంటికి వచ్చిన టైం అనేది ఒకటే అవుతుంది టైం అంతే అవుద్ది అని చూపించడానికి. అంటే షాపింగ్ కష్టాలు, Shopping. ఆడపిల్లల షాపింగ్ కష్టాలని చూపిస్తున్నారు. Yes. వెరీ గుడ్. ఈరోజు పేపర్ చూద్దాం, ఏం న్యూస్ చూడడానికి. బ్రేకింగ్ పేపర్ కలకల్లాడిపోతుంది. బాహుబలి చిత్రం విడుదల అవ్వగానే పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన అనుష్క. అయ్యో అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నావా? ఏ ప్రదీప్, నీకు ఇన్విటేషన్ కార్డ్ వచ్చిందా? పెళ్లి కొడుకు నేనైతే నాకు ఇన్విటేషన్ కార్డు ఎందుకు వస్తుంది? సినిమాను మానేస్తానని ప్రకటించిన సంపూర్ణేష్ బాబు. దరిద్రం వదిలింది. ఆడింటిలే బొమ్మలాగా ఆ చీరలో సమంత కట్టిన చీరలు, అనుష్క కట్టిన చీరలు సార్, చీరలు ఏమైనా కొంటారా? పిచ్చలో వాళ్ళు వాడేసిన చీరలు నాకెందుకు అవసరం లేదు. కొనండి సార్. కొత్త అయితే చెప్పు. సండి లేని ఇప్పించిన చీర కూడా ఉంది. చంపేస్తారే. చీరలు ఈ మధ్య అనుష్క కట్టేసిన చీర కూడా ఏమైనా కొంటారా సార్? ఎంత? జస్ట్ 10 లక్షలే. 10 లక్షలేనా? సండి లేని ఉంది, సనిలిన్ సండి లేని కూడా ఉంది, అది కూడా 10 లక్షలే. ఇచ్చే 50% ఆఫ్. ఏ ఆపర్లేదు ఇప్పుడు ఇచ్చే బాబు. చలో తీసుకో. చీరలు ఎక్స్క్యూజ్ మీ సార్. హలో ఎక్స్క్యూజ్ మీ సార్. చీరలు ఏంటి? చీరలు అర్థం కావట్లేదు. చీరలు అమ్మేవండి. గట్టిగా మాట్లాడు. చీరలు, కంచిపట్టు చీరలు. అర్థం కావట్లేదు. చీరలు ఇది చీరాల కాదండి, హైదరాబాద్. అది కాదండి బాబు, చీరలు అమ్మేవాడిని. చీరలు ఏంటి? చీరలు గట్టిగా చెప్పు. చీరలు అమ్మేవాడిని. ఇక్కడ చీరాల నుంచి వచ్చిన అమ్మాయిలు ఎవరు లేదండి, ఉంది ఒక్కతే మా ఆవిడ, అది కూడా నీకు ఆంటీ అవుతుంది. పెద్ద సౌండ్ ఇంజన్ లా ఉంది. ఏంటి? చీరలు. ఏంటి? చీరలండి. ఏవే డార్లింగ్ కత్రీనా, ఇలా రా, ఎవరు వచ్చారు నీకోసం. అదే ఎవరు వచ్చారు చూడు, చుట్టాల అబ్బాయిట. చీరలండి, చీరలు అమ్మేవాడిని. ఏమండి ఈయన? ఓహో, ఏంటి? నత్తి కూడానా? ఓ మీ బాబాయ్ గారు అబ్బాయా? కూర్చోబెట్టి మాట్లాడాలి. కూర్చో బాబు, అక్కడ కూర్చో. కాదండి ఈయన మీ పిన్ని గారు అబ్బాయా? మరి కూర్చోబెట్టవే, ఎందుకలా నిలబెడుతున్నా? అది కాదండి, ఈయన చీరలు అమ్మడానికి వచ్చారు. ఈయన చీరలు అమ్మడానికి వచ్చారు. వినపడలే. చీరలు. ఓ దొంగ చీరలు అమ్ముతావా? కాదమ్మా, మరి చీరలు చెప్పవే. కొత్తవి. కంచి చీరలు. దొంగ అమ్ముతాడట. మంచి చీరలు చూపించవయ్యా. కంచి చీరలు, కంచి పట్టు చీరలు, ధర్మవరం చీరలు. చిరిగిన చీరలు కాదు, కొత్తవి చూపించు. ఓ, నీకు నత్తి కూడా ఉందా? కంచి చీరలు, కంచి పట్టు చీరలు. దేవుడా 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 దేవుడా. చినిగిపోయిన అంచులేని చీరలు నాకు వద్దు. ఇది చూడండి, నా ఇది చూడండి. భార్య చూడు ఎంత బాగుంది, దానికి ఇలాంటి చీరలు కడితే అది ఎలా అయిపోతుంది? కంచి పట్టు చీర. ఎంత బాగుంది. కంచి పట్టు చీర. చీర కడితే దానికి అందం రావాలి. సన్నీ లేని కట్టిన చీర. అదేనా? ఇదే ఇది ఇది చూడు, ఒకసారి వేసుకున్నా. మంచి చీరలు చూపించయ్యా, అంచులేని పట్టు చీరలు చూపిస్తున్నావు చూడు, ఎలా ఉంది చూడు. చూడు ఎలాంటి చీర కావాలి మీకు? దీపిక పదుకొని చీర చూపించు. ఓ, ఇప్పుడు వచ్చారు. ఇదిగోండి దీపిక పడుకొని. బాలే ఈ జన్మలో నాకు చీరల మణికి రా. ఏ చీరలు అబ్బాయి, ఇలా రా. ఎంత మంచి చూపించినా కాదంటున్నావు కదా. ఏ చీరలు నేను అబ్బాయి, అమ్మని ఇంకా చీరలు. పారిపోయిన చీరలు నాకు నాకెందుకు? పిచ్చెక్కిపోయింది, నాకు వద్దిగా. ఏ చీరలు అబ్బాయి, వద్దు. ఏ అది తీస్తాడు. నేను కాఫీ చేసుకుంటా. ఏ కత్రీనా డార్లింగ్, ఇలా రాయే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. ఓకే, సో ఇది ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు?
ఏమిటో ఇప్పుడే ఆ? ఆ? ఇడ్లీ వడ పెట్టరు ఇప్పుడు లంచ్ టైం కాదమ్మా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. నువ్వు జీవితంలో ఇంకా చీరలు అమ్మలేవు నాన్న. అసలు. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాడుకోకుండా మామూలుగా అమ్మితే తొందరగా అమ్ముడిపోతాయి. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో వడ గ్యాంగ్ వెల్ డన్. సో మీకు పోటీగా గారె గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ గారె గ్యాంగ్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వెరీ గుడ్, విగ్ అద్భుతంగా ఉంది. ముందుకు రమ్మా బాబు. నాయనా ఎందుకు పెట్టావు విగ్గు, ఏంటి పరిస్థితి? ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కి మధ్యలో సాంగ్ డిస్కషన్. తగిడి థా 3 4 యాస్టీస్ రావాలి, అంతేగా? వెరీ గుడ్. ఏంట్రా ఈరోజు చాలా బోర్ గా ఉంది. మన సంగీతం టాలెంట్ చూడడానికి ఎవరు రావట్లేదు. కనీసం మన డాన్సింగ్ టాలెంట్ అయినా చూపించుకుందాం. వస్తాడురేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడురేమో, అప్పడం గుండెలు భద్రమేమో, ర్యాంపోక్రేమో. నమస్కారం బ్రదర్. యా, ఎస్ఎస్ దేవి శర్మ గారు అంటే మీరేనా? ఎస్. నేను పూరిమౌలి గారి అసిస్టెంట్. మంచి విషయమే ఉందన్నమాట. సో సార్ నాకు సిచ్యుయేషన్స్ పంపుతా ఉన్నారు నా దగ్గర. నా దగ్గర ఉందండి, పంపించారు. సిచ్యుయేషన్స్ కూడా పంపించేసా. పంపించారు. ఇదిగో అండి. ఓకే, అన్ని సినిమాల్లో మొదట హీరో గారి ఎంట్రీ ఉంటుందిగా, మా సినిమాలో వచ్చేసి హీరోయిన్ ఎంట్రీ. హీరోలను డామేజ్ చేద్దామని పక్షిని పట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఆ టైంలో సాంగ్ కావాలి. పక్షి ఎస్, పట్టుకుంటూ ఉంటుంది, వెళ్తది. సా పా సా వచ్చేసింది, కొంచెం లాగండి. తెగిపోద్ది, లాక్కండి. బంగారు కోడి పెట్ట పోతూ ఉంది, పోతుంది పోతుంది పోతుంది. పోయిందండి. అదే కదా మీరు కూడా. పోయింది, వచ్చేసింది సాంగ్. ఒకసారి పాడి వినిపించండి. బంగారు కోడి పెట్ట పోతూ ఉంది, పోతుంది పోతుంది, కొంచెం ఫాస్ట్ గా పోతుంది. అయితే చాలా. సెకండ్ సాంగ్, హీరో హీరోయిన్ ప్రేమలో పట్టు. ఈ సిచ్యువేషన్ కి సాంగ్ కావాలి. హీరో క్యారెక్టర్ పేరు కార్తిక్. ఓ కార్తిక్, మా ఫ్రెండ్ గారి పేరు కూడా కార్తికే. ఈ మధ్య ప్రేమలో కూడా పడ్డాడు. ఇంకా ఈజీగా చెప్పేస్తారు పాట. కార్తిక్ గాడు ప్రేమలో పడ్డాడు. పడ్డాడండి. కార్తిక్ గాడు ప్రేమలో పడ్డాడు. పడ్డాడు. కార్తిక్ గాడు ప్రేమలో పడ్డాడు. పడ్డాడండి, చెప్పండి. కార్తిక్ గాడు ప్రేమలో పడ్డాడండి. ఇంతకి మీకు పాట వచ్చా లేదా? కార్తిక్ గాడు రా ప్రేమలో పడ్డాడు రా, కార్తిక్ గాడు లా ప్రేమలో పడ్డాడు, కార్తిక్ గాడు రా ప్రేమలో పడ్డాడు రా, హే కార్తిక్ గాడు రా ప్రేమలో పడ్డాడు, హే కార్తిక్ గాడు రా ప్రేమ. చాలండి, డెమో కదా. ఇంకోటి, ఇద్దరి మధ్య గొడవ. అప్పుడే గొడవ పడుతున్నా, పాట కూడా విన్నట్టుంది. గొడవ పడుతున్నా, గొడవ పడుతున్నా, పాట కూడా విన్నాను. గొడవ పడుతున్నా, గొడవ మా సార్ కనుక చూసారంటే మిమ్మల్ని నెక్స్ట్ మూవీకి మీకే. నెక్స్ట్ లాస్ట్ సాంగ్ అండి. కార్తిక్ గారికి జానకి పెళ్లి. కార్తిక్ గాడికి జానకి పాపకి పెళ్లి చేసే పాడు లోకకి, కార్తిక్ గాడికి జానకి పాపకి పెళ్లి చేసే పాడు, కార్తిక్ గాడికి జానకి పాపకి పెళ్లి చేసే. ఏం జరుగుతుంది ఇక్కడ? గురుగారు మీరు వచ్చారేంటి? రేపు రానని ఇప్పుడు వచ్చాను, రాకూడదా? అరే కదా, చాలా బ్రహ్మాండంగా పాడుతున్నారు పాటలు. దేవి శర్మ. మరి నువ్వెవరు? డ్రైవర్. రేపు చెప్పాను కదరా. మీరు ఒక 10 నిమిషాలు ఆగండి. నువ్వు రామ్మా. ఎస్ఎస్ దేవి శర్మ గారు చాలా అద్భుతమైన పాటలు పాడారు, చాలా బాగుంది. పూరిమౌలి గారు కూడా అద్భుతమైన సిచ్యువేషన్లు ఇచ్చారు, యాస్టీస్ ఉన్నాయి. పాడిన పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ మీకు మ్యూజిక్ బాగా ఇంట్రెస్ట్ కదా, అర్థమైపోతుంది నాకు. ఆల్ ది బెస్ట్. యాస్టీస్ వచ్చే సాంగ్. సో
ఇటు సైడ్ అద్భుతంగా వినిపించే మొగుడు, బాగా మాట్లాడగలిగే భార్య, ఎవరెవరో కట్టుకొచ్చిన చీరలు అమ్మే చీరల అబ్బాయి. సో చీరలు బాగా అద్భుతంగా షాపింగ్ జరిగింది. ముగ్గురు 3 వెరైటీ క్యాండిడేట్లు. 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఆవిడకి 300 వచ్చిందని ఆనందం కాదు, వాళ్ళకి ఎంత ఇస్తానని టెన్షన్ ఉంది ఆవిడ ఫేస్లో. బట్ గారే గ్యాంగ్ బాగా చేశారు. ఎస్ఎస్ దేవి శర్మ గారు, పూరి మౌలి గారు, ఇద్దరి మధ్యలో జరిగినది చాలా బాగా జరిగింది కాబట్టి 300 పాయింట్స్. సో సేమ్ స్కోర్లు ఉన్నాయి, బట్ లాస్ట్ రౌండ్ కూడా సేమ్, గేమ్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఎవరు బెటర్ గా ఆడితే వాళ్ళే విన్నర్స్. మనం వచ్చాం లాస్ట్ రౌండ్. 90 సెకండ్స్ లో మేము ఇచ్చిన టాస్క్ ని మీ నలుగురు కలిసి ఎవరు బెటర్ గా ఆడితే వాళ్ళే విన్నర్స్. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడి గామా. ఓకే, సో కాస్కోన వాస్కోడి గామాలో 90 సెకండ్స్ టైం ఉంది. మీ నలుగురు ఆడతారు, ఇద్దరు ఇటు సైడ్ ఉంటారు. ఈ బొచ్చులో ఒక్కొక్క రబ్బర్ బాల్ తీసుకుని ఇసురుతారు. గోడకు ఇవతల పక్కన నుంచి మిగతా ఇద్దరు ఈ టేబుల్ టెన్నిస్ బ్యాట్ తో దాన్ని ఆడుకుంటూ తీసుకెళ్లి అలా కాకుండా బొచ్చులో వేస్తారు. కింద పడితే కౌంట్ ఉండవు, బొచ్చులో ఉన్నవి కౌంట్ అవుతాయి. రైట్? 90 సెకండ్స్ లో ఈ బొచ్చులో ఎన్ని ఉంటే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. సో ఇప్పుడు ముందుగా వడా గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఇద్దరిటు రండి. హియర్ వి గో. మీరు నుంచిన పొజిషన్ లాస్ట్ పొజిషన్ అది. 90 సెకండ్స్. 3, 2, 1 గో. ఆవిడ మళ్ళీ ఓకే, వెల్ ప్లేడ్. ఈ బొచ్చులో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి, అంతేగా? ఓకే, మీ నలుగురు ఇటు నుంచోండి, తెరకట్టు ఇక్కడ నుంచోండి. ఆ బొచ్చుల దగ్గర నుంచోండి, వెళ్ళండి, అలాగే ఉండండి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. వెరీ గుడ్. సో ఇలా రండి, ప్రపంచం దగ్గరికి వెళ్దాం. 14 బాల్స్ కలెక్ట్ చేశారు వడా గ్యాంగ్ వాళ్ళు. సో 1400 పాయింట్స్ వచ్చాయి మీకు. ఇందాకున్నది 800 పాయింట్స్, మొత్తం కలిపితే 2200. చూసా, నీలాగా నాకు కూడా మ్యాక్స్ వచ్చింది. సో 2200 పాయింట్స్ మీ అకౌంట్ లో ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ 2300. అంటే వాళ్ళు 15 బాల్ వేయాలి. వేయగలరా? నువ్వే అందరికంటే పెద్దదానివి కాబట్టి నువ్వు చెప్పమ్మా. చూద్దాం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. మన వైపు ఎంత ఛాన్స్ ఉందో వాళ్ళ వైపు ఎంత ఛాన్స్ ఉంది. సేమ్ 50-50 కాన్ఫిడెన్స్ లెవెల్. ఓకే, మనమే గెలుస్తాం కదా, మనమే గెలుస్తాం. వెళ్ళండి, అలాగే అనుకుంటూ మీ ప్లేస్కి వెళ్ళిపోండి. అండ్ గారే గ్యాంగ్, కమ్ ఆన్. ఓకే, రూల్స్ అన్ని తెలుసు, ఎలా ఆడాలో తెలుసు, కానీ ట్రిక్ మీకు మీరే ఆలోచించుకోవాలి. సో 2300 మీ టార్గెట్. అంటే 15 బాల్స్ ఈ బొచ్చులో ఉండాలి. హియర్ వి గో. 90 సెకండ్స్. 3, 2, 1 గో. నువ్వు ఆ బొచ్చులో కాదు,
కొట్టి అందులో పడుతుంది కనీసం లెక్క పెట్టానే వేయండి ప్లీజ్. లాస్ట్ 30 సెకండ్ అది ఎప్పటికీ ఇంకా కొత్త యవనాలు పట్టినాక ఆడజల్లులందుకు ఇంకా ఆడతోడు తగినాక 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇంకా చాలేదా బాగా ఆడారు. గేమ్ అర్థమయ్యాడు ఎవరు గారు అవతల పండి కుదర పూచ్. 1 2 3 4 5 6 7 8 9. సో 15 బాల్ వేయమన్నాను, మీరు కాస్త 9 బాల్లో వేశారు. మొత్తం మన స్కోర్ 1700 అయింది. వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం, ట్రై చేశాం కదా. వడా చిల్లు మనకే ఉంది. వెరీ గుడ్ వడా గ్యాంగ్, కంగ్రాచులేషన్స్. 2200 పాయింట్స్. ఇవాల్టి విన్నర్స్, కమ్ ఆన్. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे अकेला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम निभाला something अरेला, रम पंचकोला प्रपंचम विनेला. Come to the party, Subbalakshmi, welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi, welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi, welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi, welcome to the party, Appatakshmi. వెరీ గుడ్. ఎలా ఆడారో అలాగే డాన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. 8 మంది ఫుల్ సక్సెస్ఫుల్ అవ్వాలి, మీరు అనుకున్న ఫీల్డ్ లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అండ్ మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ లైవ్ గా కూర్చొని భరించినందుకు. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్ తో మీ ముందు ఉంటాను. అంటే లైన్ దిస్ ప్రదీప్. Bye. Come to the party, Subbalakshmi, welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi, welcome to the party, Appatakshmi.